హాయ్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే. ఇప్పుడు నేను వలస పక్షుల సంరక్షణ కేంద్రం, వలస పక్షుల విడది కేంద్రం గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు గ్రామంలో ఉన్నటువంటి ఉప్పలపాడు వలస పక్షుల సంరక్షణ కేంద్రానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వలస పక్షుల్ని, ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకొని అలాగే తెలుసుకుందాం. ఓకే, స్టార్టెడ్. ఇప్పుడు మనం ప్రదేశానికి వచ్చాము. ఇది మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉప్పలపాడు అనే గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ గ్రామంలో వలస పక్షుల విడిది కేంద్రం దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేటు, వలస పక్షుల రక్షిత ప్రాంతం ఉప్పలపాడు ఉంటుంది. అయితే ఇది బయట వాతావరణం, బయట గేట్ అన్నమాట. లోపల ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసినటువంటి బొమ్మలు అవి ఏర్పాటు చేసి ఉంటారు. ఇది లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ లోపల ఎటువంటి పక్షులు ఉన్నాయి ఏమేంటి దాని గురించి ఆ డీటెయిల్స్ చెప్పడానికి, అంటే ఏ ఇయర్లో అది ఇక్కడికి వస్తుంది, అది ఎన్ని గుడ్లు పెడుతుంది, అది దాని ఆహారం ఏంటని చెప్పి పైన మనకి సైడ్ ఇట్లా బోర్డు ఏర్పాటు చేశారు పర్యాటకులకి అనుకూలంగా ఉండడం కోసం. ఇది వచ్చేసి చెరువు, మంచినీళ్ళ చెరువు. ఇది ఒకప్పుడు, ప్రస్తుతం ఇది ఇట్లా వలస పక్షుల కోసం అని చెప్పి ప్రభుత్వం వారు గ్రామస్తుల సహకారంతో ఇది పక్షుల కోసం వదిలేయడం జరుగుతుంది. సమాచారం మొత్తం కూడా ఇప్పుడు చెప్పబోయేది ఇంటర్నెట్లో నుంచి తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే మనం చెప్పుకుంటున్నాము. ఇవి మొత్తం పక్షులు అన్నమాట. ఇవి అక్కడ కొంగలు, బాతులు, దీని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాము. 2002లో ఈ ప్రదేశాన్ని అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మొదట్లో ఇది 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మంచినీటి చెరువు అన్నమాట. పక్షులు ఎక్కువగా చెరువుల మీద ఆనుకొని ఉన్న చెట్ల మీద ఇలాంటి అంటే గూడుని ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కని వాటికి ఆహారాన్ని అందించి పెంచడానికి మళ్ళీ వాటితో పాటు తీసుకెళ్తూ ఉంటాయి. లేదంటే అక్కడే వదిలేసి పెద్ద తర్వాత ఆడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ పని చేయడానికి ఈ కొంగలు, పక్షులు ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నాయి అన్నమాట. పర్యావేత్తల అంచనా ప్రకారం ఈ పక్షులన్నిటికీ కాపలాగా డాక్టర్ స్నేక్ ఉంటుందని చెప్పి రాసి ఉంది. ఇది వచ్చేసి మనకి లోపల ఏమేమి బాతులు ఉండి అని చెప్పి బయట బోర్డు ఏర్పాటు చేశారు. డీటెయిల్స్ అలాగే వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలకి వాళ్ళకి అనుకూలంగా ఆడుకోవడానికి ఆట వస్తువులు అవి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉప్పలపాడు పక్షుల విడిది కేంద్రం వద్ద. మొదట్లో తక్కువగా వచ్చే పక్షులు ఉన్నాయి. మొదట్లో పక్షులు తక్కువగా వచ్చేవంట. ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే పక్షులు చైనా, నేపాల్, నైజీరియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఉంటాయంట. ఆగస్టు నుంచి మార్చి దాకా ఎక్కువగా వలస పక్షులు వస్తూ ఉంటాయి. ఇది మామూలుగా పర్యాటకులకి అనుకూలంగా ఉండడం కోసం ఇట్లా ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో. ఆగస్టు నుంచి మార్చి దాకా ఎక్కువగా అక్కడ వలస పక్షులు వస్తూ ఉంటాయి. ఇది ఇప్పుడు మనం పైకి వెళ్ళి కూడా మనం చూద్దాం. ఇప్పుడు పైకి వచ్చి కూడా ఇక్కడ అంటే చూడడానికి వీలుగా ఇవి వచ్చేసి ఇనుప దిమ్మెలు కూడా ఏర్పాటు చేశారు. పక్షులకి అనుకూలంగా అవి గుడ్లు పెట్టి పొదలడానికి అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. చెరువు మధ్య ఉన్న తుమ్మ చెట్లు, మట్టి దిబ్బలు పక్షులను ఆవాసంగా మారి ఉన్నాయి. అలాగే అటవీ శాఖ, పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన ఇనుప దిమ్మలు కూడా వాటికి వలస పక్షుల సంరక్షణకు ఉపయోగపడే విషయం అని చెప్పుకోవచ్చు. సుమారు ఇక్కడ 15,000 పక్షులు ఉంటాయి. ఇక్కడ మనకి దగ్గరలో ఏలూరు దగ్గర కొల్లేరు సరస్సు, నెల్లూరు దగ్గర నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి మనకి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
ఏలూరు దగ్గర కొల్లేరు సరస్సు, నెల్లూరు దగ్గర నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రాలుగా ఉన్నవి. ఇట్లా చాలా రకాల పక్షులు అక్కడ మనం చూస్తున్నాం. ఇది పైనుంచి వ్యూ అనమాట. అంటే పర్యాటకులకి అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 32 రకాల పక్షులు ఉంటాయంట ఇక్కడ. 15,000 పక్షులు ఉన్నవి, 32 రకాల పక్షులు ఉన్నవి. ఉప్పలపాడు గ్రామవాసులు ఈ మంచినీటి చెరువును పక్షుల కోసం త్యాగం చేశారని చెప్పుకోవచ్చు. ఈ పక్షుల వలన ఈ ప్రాంతానికి అంటే గ్రామానికి గుర్తింపు వచ్చింది. ఉప్పలపాడు అనే గ్రామానికి ఈ పక్షుల వలన మంచి గుర్తింపు, రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చింది. మరో విషయం ఏంటంటే ఈ చెరువులో కొత్తగా నీటి కుక్కలను ఇక్కడ సిబ్బంది గమనించడం జరిగింది. అవును, నీటి కుక్కలను నీటి పిల్లులు అని కూడా పిలుస్తారు. ఇది మనకు బయట మనం చూసే ముంగిస జంతువులాగా ఉంటాయి నీటి కుక్కలు అంటే. ఇవి చేపలను తిని బతుకుతాయి, చేపలను ఆహారంగా తీసుకుంటాయి నీటి కుక్కలు. ఈ నీటి కుక్కలు కూడా ప్రస్తుతం ఈ చెరువులో ఉన్నాయని చెప్పి అక్కడే సిబ్బంది తెలియపరచడం జరిగింది. ఇవి మొత్తం 12 దాకా ఉన్నాయట ఈ యొక్క చెరువులో. ఈ ఉదయం సాయంత్రం పూట బయటకు వస్తాయట. ఇవి ఉభయచర జీవులు, అంటే నీటిలోనూ బయట రెండిట్లో అవి జీవిస్తాయి అన్నమాట. కృష్ణానది కాలువల ద్వారా ఈ చెరువులో చేరి ఉండొచ్చని ఇక్కడ సిబ్బంది తెలియజేయడం జరిగింది. ఉదయం సాయంత్రం వేళల్లో పర్యాటకులకు కూడా ఈ దర్శనమిస్తాయి ఈ నీటి కుక్కలు. అంటే నేను వీడియో తీసే టైం మధ్యాహ్నం టైం కాబట్టి ఇది నాకు కనపడలేదు. ఇవి మనుషులకి ఎటువంటి హాని తలపెట్టవు నీటి కుక్కలు. శ్రీశైలం కృష్ణానదిలో ఎక్కువగా కనిపిస్తాయట. ఇవి మామూలుగా ఈ కోళ్ళు, నీటి కోళ్ళు, మామూలుగా పక్షులు. ఇవి ఏంటంటే మనుషులకు బాగా అలవాటు పడి ఇవి దగ్గరికి వెళ్ళినా కానీ ఇవి పారిపోకుండా, ఎటు వెళ్ళకుండా, ఎగరకుండా అటు తిరుగుతూ ఉంటాయి. ఈ బయట తిరిగేటటువంటి పక్షులు అయినట్టయితే వెళ్ళిపోతాయి. వీటికి మనుషులు అలవాటు అయిపోయి మన దగ్గరికి వెళ్ళినా కానీ ఏం చేయవు, అంటే మనుషులకు దూరంగా వెళ్ళవు. అయితే ఇక్కడ సెల్ ఫోన్ టవర్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తే ముందు ఈ పక్షులు కూడా ఉప్పలపాడు నుంచి అంతరించిపోయే పరిస్థితి ఉంది. ఈ నీటి కుక్కలు ఆల్రెడీ కనుమరుగయ్యే జంతువుల జాబితాలో చేరి ఉన్నాయి. ఫైనల్గా అసలు విషయం, ఈ పక్షులు రాష్ట్రంలో చాలా చెరువులు ఉండగా ఉప్పలపాడు చెరువునే ఎందుకు ఎంచుకున్నాయో ఎవరికీ తెలియదు, ఆ పక్షులకే తెలియాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారం మొత్తం కూడా ఇంటర్నెట్ నుంచి, గూగుల్ నుంచి, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న విషయం మీకు తెలియజేస్తున్నాను. 2002లో ఈ ప్రదేశాన్ని అటవీశాఖ ఆధీనంలోకి తీసుకుంది. అంటే అంతకుముందు కూడా పక్షులు వస్తూ ఉండేవి. ఇవి ఎక్కువగా రావడం మొదలుపెట్టిన తర్వాత ఇక వాటిని సంరక్షించిన బాధ్యత అటవీ శాఖకు ఉంది కాబట్టి పర్యాటక శాఖకి వాళ్ళు
ఈ యొక్క స్థలం మొత్తాన్ని ఈ మంచినీటి చెరువుని ఆధీనంలోకి తీసుకున్నారు. పక్షులు ఎక్కువగా చెరువుల మీద ఆనుకుని ఉన్న చెట్ల మీద గూడును ఏర్పాటు చేసుకుని ఉంటాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కానీ వాటికి ఆహారాన్ని అందించి మంచి వెళుతుంటాయని చెప్పుకున్నాం. ఈ పని చేయడానికి కొంగలు ప్రత్యేకించి ఇక్కడ కొంగలు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాయి. అయితే పర్యాటకుల శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ పక్షులన్నిటికీ కాపలాగా డాక్టర్ స్నేక్ పక్షి అనేది ఉందంట. అది మనకి తెలియదు, ఎక్కడ ఉంది ఏందనేది ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళ అంచనా పక్షి అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే పక్షులు చైనా, నేపాల్, నైజీరియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఉంటాయంట. అంటే ఇంకా ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటాయి. పక్కనే బాపట్ల, అట్లాగే దగ్గరలో నెల్లూరు, నేలపట్టు, అట్లాగే ఏలూరు దగ్గర పులికాట్ సరస్సు, అక్కడ కూడా ఇట్లాంటి పక్షుల సంరక్షణ కేంద్రాలు. ఈ చెరువు మధ్యలో ఉన్న తుమ్మ చెట్లు, మట్టి దెబ్బలు పక్షులకి నివాసంగా బాగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఈ ప్రాంతం బాగా ఈ పక్షులు ఇంకా ఇక్కడికి రావడానికి అనుకూలంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం అటు గ్రామస్తులకి, అటు ప్రభుత్వానికి, అటవీ శాఖ అధికారులకి, పర్యాటక శాఖ అధికారులకి అందరికీ అవసరం ఉంది. ఇవి నీటిలో ఉన్నటువంటి చేపలని వాటిని ఆహారంగా తీసుకుంటాయి. మీరు పల్లెటూరులో చూసినప్పుడు అక్కడ చెరువుల మీద లేదంటే బావుల మీద అవి గూడు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచడం మీరు చూసే ఉంటారు. ఈ ఆకాశంలో కూడా ఈ ఒక్కొక్కటిగా ఉండవు, మొత్తం గుంపులుగా ఎగురుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. ముందు ఈ యొక్క పక్షుల సంరక్షణ కేంద్రం ఇంకా బాగా మంచి అభివృద్ధి జరగాలని కోరుకుందాం. అలాగే ఈ కనుమరుగయ్యే జాబితాలో ఉన్నటువంటి నీటి కుక్కలు బాగా కనుమరుగైపోకుండా ఇంకా వాటి యొక్క సంతతిని పెంచుకుని తర్వాత జనరేషన్ తరానికి తెలిసేటట్టుగా చర్యలు చేపట్టాలని కూడా మనం కోరుకుందాం. అలాగే కొన్ని ఆల్రెడీ పక్షులు కనుమరుగిపోయినాయి, ఆల్రెడీ కనపడకుండా పోయినవి. వాటిలో రాబందులు అనేవి ఇప్పుడు తరానికి తెలియదు. ముందు ఇలాంటి కొంగలు కూడా, కనీసం కొంగలు బాతులు కూడా వాళ్ళకి తర్వాత తరానికి తెలియకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి వీటిని సంరక్షించాలని కోరుకుందాం. తర్వాత నేను మరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ వాతావరణం, ఆ చరిత్ర, వాటి గురించి తెలుసుకున్నాం. ఇంతసేపు నా యొక్క వీడియోని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. ఓకే, బాయ్.